పరిశ్రమల యజమానులు తప్పనిసరిగా భద్రతను పాటించాలని సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 55వ జాతీయ భద్రతా దినోత్సవం నిర్వహించారు. ఒకప్పుడు చాలా మంది యజమానులు సేఫ్టీ విషయంలో ఖర్చు పెరుగుతుందనేవారు, కానీ ఇప్పుడు భద్రతపై దృష్టి పెట్టారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యజమానులు కార్మికులకు సేఫ్టీపై అవగాహన ఉండాలన్నారు అధికారులు. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో జాగ్రత్తలు తీసుకుంటే అంత పెద్ద ప్రమాదం జరిగేది కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 20 లక్షలు ఖర్చు చేసి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగేది కాదన్నారు. ప్రతి మేనేజ్మెంట్ సేఫ్టీ మీద ఇన్వెస్ట్ చేయాలని, కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. వర్కర్లు హ్యాపీగా ఉంటేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నారు మంత్రి వివేక్. మొన్న కూడా సిగాచి ఇండస్ట్రీస్ లో ఏదైతే యాక్సిడెంట్ అయిందో అది నాకు అనిపించింది. ఆఫ్టర్ ఐ సా ద డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రిపోర్ట్, ఇంకా మన సేఫ్టీ తర్వాత కమిటీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దీంట్లో చాలా చిన్న చిన్న విషయాలు మేనేజ్మెంట్ కొంచెం శ్రద్ధగా తీసుకుని ఉంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ అవార్డ్ అయ్యేది. ద టోటల్ కాస్ట్ ఆఫ్ సేఫ్టీ ఇన్ దట్ ప్రమైసెస్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే వాజ్ నాట్ మోర్ దెన్ 20-30 lakhs. కంపెనీల్లో ప్రతిరోజు సేఫ్టీ కండిషన్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అనేది యాజమాన్యంతో పాటు కార్మికులు చూసుకోవాలన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలో అవగాహన ఉండాలన్నారు. అన్సేఫ్ ప్రాక్టీస్ వల్ల చాలా మంది జీవితాలను కోల్పోతున్నారని, వర్కర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దానకిషోర్. అట్లాగే ప్రతి ఫ్యాక్టరీని కూడాను సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ అడిగాం. ఎందుకంటే దాదాపు 19,000 ఫ్యాక్టరీలు ఉంటే ఒక డేటా ఉంది మన దగ్గర. అన్ని ఫ్యాక్టరీలోకి పోయి ఆఫీసర్లు చెక్ చేయాలంటే వీలు కాదు. అందుకనే సేఫ్టీలో 4 C's అంటారు. 4 C's అంటే కంట్రోల్, కమ్యూనికేషన్, కోఆపరేషన్ అండ్ దెన్ కాంపిటెన్స్. ఏంటంటే ఫ్యాక్టరీ యాజమాన్యము, ఫ్యాక్టరీలో వర్కర్లు అందరం కూడా ఒక టీమ్గా పనిచేసి సేఫ్టీకి సంబంధించిన కంట్రోల్ మెజర్స్ అన్ని తీసుకోవాలి. పరిశ్రమల్లో సేఫ్టీ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు మేనేజ్మెంట్స్ అమలు చేయాలన్నారు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు. పనిచేసే ప్రదేశంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా స్థాయిలో 100 మంది ఎక్స్పర్ట్స్తో 50,000 కార్మికులకు శిక్షణ నిర్వహించామని తెలిపారు మోహన్ బాబు. సేఫ్టీ ప్రొఫెషనల్స్ కూడా దాన్ని అర్థం చేసుకుని దాదాపు ఈ రోజు వరకు వాళ్ళ ఇంటర్న్ వాళ్ళ ఫ్యాక్టరీలో ఇచ్చిన ట్రైనింగ్ డీటెయిల్స్ మేము తెప్పించుకుంటే దాదాపు 55,000 మంది ఎంప్లాయీస్కి ఈ రోజు వరకు ఆ ట్రైనర్ ప్రోగ్రాంలో ట్రైన్ అయినటువంటి సేఫ్టీ ప్రొఫెషనల్ ఇంటర్న్ వాళ్ళ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ సరైనటువంటి ట్రైనింగ్ మనకి ఎంప్లాయీకి ఇచ్చినట్లయితే ఆ ఎంప్లాయీ సేఫ్టీకి సంబంధించి మేనేజ్మెంట్ ఎన్ని ప్రొవైడ్ చేసినా వాటి యొక్క ఆవశ్యకతను తెలుసుకుని వాటిని పాటించి పనిచేసినప్పుడు ప్రమాదాల నివారణ చేయొచ్చు. పరిశ్రమల్లో సేఫ్టీ కోసం చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు అధికారులు. ప్రమాదాలు జరిగితే సెన్సార్ సిస్టమ్ అలర్ట్ ఇస్తుందని తెలిపారు.